ఈ రోజులో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ గురించి తెలియని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. చెల్లింపులకు సంబంధించిన ఈ లావాదేవీ ప్రక్రియను ఈ రోజులో విరివిగా వాడుతున్నారు. ఇది ఒక బ్యాంక్ నుంచి మరొక బ్యాంకుకు మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులకు అనుమతినిస్తుంది. మొబైల్ ఫోన్లోని యాప్ ద్వారా ఈ పేమెంట్స్ చేయొచ్చు. యూపీఐ ద్వారా డబ్బును 24/7 బదిలీ చేసుకునే సదుపాయం ఉంది. ఈ డిజిటల్ చెల్లింపుల యుగంలో యూపీఐ గురించిన ప్రాథమిక సమాచారం కూడా తెలుసుకోవడం అత్యావశ్యకం. కాగా తాజాగా యూపీఐకి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దాని గురించి తెలుసుకుందాం. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు 223 లక్షల కోట్ల విలువైన 15,547 కోట్ల లావాదేవీలను సాధించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ దాని అధికారిక ఎక్స్ హ్యాండిల్ నుంచి ఒక పోస్ట్ ద్వారా డిజిటల్ చెల్లింపు విప్లవానికి సంబంధించి డేటాను షేర్ చేసింది. యూపీఐని 2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఒకే మొబైల్ అప్లికేషన్లో చాలా బ్యాంక్ ఖాతాలను అటాచ్ చేయడం ద్వారా ఆన్లైన్ చెల్లింపు సౌకర్యంగా మారాయి. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి 7 నెలల్లో రూపే క్రెడిట్ కార్డుపై యూపీఐ ద్వారా జరిపిన లావాదేవీలు 2024 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే దాదాపు రెట్టింపయ్యాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇంతకు ముందు సమాచారం అందించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 63,825.8 కోట్ల రూపాయలకు పైగా 750 మిలియన్ యూపీఐ క్రెడిట్ కార్డు లావాదేవీలు ప్రాసెస్ చేయబడ్డాయి. అయితే ఫైనాన్షియల్ ఇయర్ 2024లో యూపీఐ రూపే క్రెడిట్ కార్డు ద్వారా లావాదేవీల సంఖ్య 362.8 మిలియన్లు. దీని మొత్తం విలువ 33,439.24 కోట్లు.